హలో గైస్, దిస్ ఇస్ రాకేష్. మీరు చూస్తున్నారు రాకేష్ ఎక్స్ప్లోర్ ఛానల్. ఇవాళ మనం సిరిసిల్లలో చాలా ఫేమస్ జాతర అయిన గంగమ్మ జాతర అయితే చూడబోతున్నాం. సిరిసిల్లలో ఇదే పెద్ద జాతర. దీని తర్వాత రథం పున్నం కూడా చాలా బాగా జరుగుతుంది. ఈ జాతర అయితే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఈ టెంపుల్ మనకి సిరిసిల్లలో మానేర్ రివర్ మధ్యలో ఉంటుంది. మీకు ఇంకా ఈజీగా తెలవాలి అంటే పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది. వెహికల్లో వచ్చిన వాళ్ళైతే లోపల వరకు అయితే వెళ్ళలేరు. ఇక్కడ మెయిన్ రోడ్ సైడే బైక్ పార్కింగ్ చేసేసుకొని అక్కడ నుండి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. సిరిసిల్ల సరౌండింగ్ అన్ని విలేజెస్ నుండి ఇంకా వేరు ప్లేసెస్ నుండి కూడా ఈ జాతరకు చాలామంది వస్తారు. కంప్లీట్ రోడ్డు మొత్తం ప్యాక్ అయిపోయింది అక్కడ నుండి ఇక్కడ వరకు. మొత్తం నిండిపోయారు జనాభా. రాజన్న సిరిసిల్ల మొత్తం ఇక్కడనే ఉన్నట్టుంది. మీరిప్పుడు చూస్తున్న ప్లేస్ బతుకమ్మ ఘాట్ ఏరియా. ఇది బతుకమ్మ టైంలో బతుకమ్మ సంబరాలు మొత్తం ఇక్కడనే జరుగుతాయి. మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్ళాలి. ముందు వాగు ఇసుక మొత్తం ఉంటుంది. దాంట్లో మధ్యలో టెంపుల్ ఉంటుంది. నార్మల్గా అయితే వాగు వస్తే ఆ టెంపుల్ వరకు అయితే మనం వెళ్ళలేం, కంప్లీట్ వాటర్తో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి వాగు రివర్ ఫ్లో లేదు కాబట్టి మధ్యలో వరకు అయితే వెళ్ళచ్చు. మ్యాక్సిమం జాతర టైంలో అయితే నేను ఎప్పుడూ వాగు చూడలేదు. సో ఇక్కడ నుండి మెయిన్ జాతర అయితే స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ లైటింగ్, షాప్స్ మొత్తం అటు ఇటు నిండిపోయి ఉన్నాయి. ఈ బ్యూటిఫుల్ సన్సెట్లో ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఇక్కడ జాతరకు వస్తే మాత్రం చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే ఫుల్ పండుగ. ఎందుకంటే మొత్తం మ్యాక్సిమం వాళ్ళకు సంబంధించిన ఈ ఆట వస్తువులే ఉన్నాయి. చిన్నపిల్లలకైతే మంచిగా ఇక్కడ గేమింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ దట్, చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫ్యామిలీస్ వస్తే వాళ్ళకి కూర్చొని ఏదైనా ఫుడ్ తినడానికి లేదంటే కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి అయితే ప్లేస్ కూడా ఉంది సైడ్కి. మంచి లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇదే మన గంగమ్మ మెయిన్ టెంపుల్. మీకు అక్కడ ముందు కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంలో ఏదో పూజా కార్యక్రమం సంథింగ్ జరుగుతుంది. దానికోసం ఈ కంప్లీట్ టెంట్ కూడా ఏర్పాటు చేశారు. లైన్ అయితే చాలా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మినిమం పడుతుంది దర్శనానికి. ఇక్కడ చూడొచ్చు, అక్కడ నుండి ఇక్కడ వరకు లైన్ ఉంది కంప్లీట్. గంగా భవానీ దేవాలయం ఇదే మెయిన్ టెంపుల్. ఇది ఎగ్జాక్ట్లీ వాగు మధ్యలో ఉంటుంది. వాగు వచ్చినప్పుడు టెంపుల్ మీకు ఆల్మోస్ట్ మునిగిపోతుంది.
సగం వరకైతే మునిగిపోతది. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఒక వినాయకుంది అండ్ లింగం అయితే ఏర్పాటు చేసిర్రు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి అయితే ప్లేస్ ఇక్కడ ఉంది. ఆఫ్టర్‌నూన్ టైంలో కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పాను కదా! ఇక్కడ మండపం అయితే ఏర్పాటు చేశారు గుడి ముందే. ఇక్కడ వచ్చిన భక్తులకైతే అక్షంతలు ఇస్తున్నారు. ఇంకా నైట్ అయిన కొద్దీ అయితే పబ్లిక్ పెరిగిర్రు. రిటర్న్ ఎళ్ళే టైంకయితే ఇంకా జనాలు ఎక్కువైపోయారు. మెయిన్ రోడ్‌లో గూడా చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నా ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకా చాలా వీడియోస్ కూడా వస్తాయి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై బై.